మన పక్కింటి ఆవిడ ఎవరితో లేచిపోయిందండి. ఎవరా మనశ్శాంతి? ఓలే మనిషి ఎక్కడ వచ్చారా? ఏమైంది? ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమైంది? ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? టెన్షన్ పడ్డానండి. ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్? ఏమైంది అసలు? మన పక్కింటి ఆవిడ ఎవరితో లేచిపోయిందండి. ఆమె లేచిపోతే నేనేం చేయాలి? ఏమో అండి, నాకు టెన్షన్ వచ్చేసింది. మీతో పాటు ఎక్కడ లేచిపోయి వచ్చేసిందో. నీ బుద్ధి మార్చుకోలే, నీ ఆడల బుద్ధి మారదు. ఆమె లేచిపోతే నా మీద అనుమానం పడతావు ఇంటికి. ఇంట్లో అసలు మనశ్శాంతి లేకుండా పోయేది. ఊకే ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా. ఇదిగో. ఎవరా మనశ్శాంతి? నంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తా. ఎక్కువ మాట్లాడకు, నాకు బీపీ పెరుగుతుంది. మంచిగా నా తలకాయ ఖరాబ్ చేయకు. నువ్వు తలకాయ తీసేయండి, ఫ్రిడ్జ్ లో పెడతా. నువ్వు ఊరికే నుంచి సతాయిస్తావు అనుకో, మరి బాగుండదని చెప్తున్నా ముందే. డోర్ ఏమంటారా లోపల పిలిచి? వద్దు వద్దు, నువ్వు నీకు దండం పెడతా. నా తలకాయ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. మనిషి పోతువా? హలో మేడం, పోలే పోనీలే, ఏదో ఒక జంతువు అని ఒప్పుకున్నావు. ఏమండి, ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి. ఏం కాదు, ఒకసారి దేవుడిని తలుచుకొని ఇవ్వండి. ఏం కాదు, దేవుడిని తలుచుకొని ఒకసారి ఇవ్వండి. మెల్లగా ఒక్కొక్క అడిగి దేవుని తలుచుకుని ఒక్కొక్క అడిగి వేయండి. వస్తుంది వస్తుంది, నడవడానికి వస్తుంది కదా. వెళ్ళి కూరగాయలు చికెన్ పట్టరాకండి.